Good morning. So, in this previous session, we are started about the action classes. Okay. So, in action classes, majorly we have two parts. One is keyboard events. The second one is mouse over events. ఓకే అండి, ఇందులో రెండు మేజర్ పార్ట్స్ ఏముంటాయండి? ఒకటేమో కీబోర్డ్ ఈవెంట్స్, ఇంకోటేమో mouse over events. So when you perform these keyboard or mouse over events, first of all you should create an object for actions classes. First action class కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం అందులో ఉన్న మెథడ్స్ ఏదైతే ఉందో ఆ మెథడ్స్ యూజ్ చేసుకోవాలి. సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అని చెప్తున్నాము? ఏమేమి ఉంటాయండి? కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఓవర్ ఈవెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం. ఓకేనా? సో ఎలా యూజ్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ ప్యాకేజ్ లో ఉంటది? org openqa selenium.interaction.action అనే ప్యాకేజ్ లో ఉంటది. ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎలిమెంట్స్ అనేవి, మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్స్ ద్వారా మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏమేమి మెథడ్స్ ఉంటాయి సార్ అంటే, ఐ విల్ షో ఇట్. Observe here. So what are the different keyboard events we have? One is key down, key up, and the third one is send keys. Okay na? Key down untadi, key up untadi, send keys. The mouse over events are click and hold, context click, double click, drag and drop by, move by offset, move to element, release. ఇవన్నీ mouse over events అంటారండి. అంటే మనం ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ పైన మౌస్ తోటి మాత్రమే పర్ఫామ్ చేసే ఈవెంట్స్ ని, యాక్షన్స్ ని మౌస్ ఓవర్ యాక్షన్స్ ఆర్ మౌస్ ఈవెంట్స్ అంటారు. ఏదైనా మన వెబ్ ఎలిమెంట్ తోటి కీబోర్డ్ తోటి పర్ఫామ్ చేసే ఈవెంట్స్ ని కీబోర్డ్ ఈవెంట్స్ అంటారు. ఓకేనా? వాట్ ఆర్ ద 2 టైప్స్? వన్ ఈజ్ మౌస్ ఓవర్ ఈవెంట్స్, సెకండ్ వన్ ఈజ్ కీబోర్డ్ ఈవెంట్స్. కీబోర్డ్ ఈవెంట్స్ అన్ని కూడా త్రూ కీబోర్డ్ ద్వారా చేయాలి. మౌస్ ఓవర్ ఈవెంట్స్ అన్ని కూడా మౌస్ ద్వారా చేస్తాం. సో ఈ మౌస్ ఓవర్ ఈవెంట్స్ కానీ కీబోర్డ్ ఈవెంట్స్ ని కానీ సెలీనియం లో మనం డైరెక్ట్ గా పర్ఫామ్ చేయలేము. అంటే డైరెక్ట్ సెలీనియం వెబ్ డ్రైవర్ మెథడ్స్ ద్వారా మనం పర్ఫామ్ చేయలేము. మరి ఎలా పర్ఫామ్ చేస్తాం సార్ అంటే, దానికోసమే మనకి యాక్షన్స్ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ మెథడ్స్ ని ఫస్ట్ ఈ యాక్షన్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఈ యాక్షన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏ యాక్షన్ అయినా యాక్షన్ క్లాస్ లో పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? పర్ఫామ్ అనే మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనం ఏ యాక్షన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కీ డౌన్ చేయాలనుకున్నారు. కీ డౌన్ చేసి పర్ఫామ్ అనే యాక్షన్ చేయకపోతే ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు. పర్ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? పర్ఫామ్. మీకు ఈ యాక్షన్ క్లాసెస్ లో బిల్డ్ అనే మెథడ్ కూడా ఉంటుందండి. యాక్చువల్గా మనం సింగిల్ యాక్షన్స్ చేసేటప్పుడు డైరెక్ట్ పర్ఫామ్ చేస్తాము. బట్ మల్టిపుల్ యాక్షన్స్ చేసేటప్పుడు వాటిని బిల్డ్ చేసి పర్ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మల్టిపుల్ యాక్షన్స్ చేసేటప్పుడు డైరెక్ట్ పర్ఫామ్ అవ్వకపోతే దానికి ఏం చేయాలి? బిల్డ్ అనే మెథడ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో already in the previous session we are discussed about these 3 things. One is key down, second one is key up, third one is send keys. సో మీరు కీబోర్డ్ ద్వారా ఏ ఈవెంట్ ని పర్ఫామ్ చేయాలన్నా కూడా ఈ 3 థింగ్స్ ఉండాలి. అందులో ఫస్ట్ వన్ కీ డౌన్. కీ డౌన్ అంటే కీబోర్డ్ లో ఉన్న ఏదైనా కీని ప్రెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రోల్ వి అనాలి. ఫస్ట్ ఏం చేయాలి? కంట్రోల్ వి అనాలి. కంట్రోల్ ప్లస్ వి. కంట్రోల్ వి అంటే ఫస్ట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి తర్వాత వి బటన్ ప్రెస్ చేయాలి. ఇవి కాంబినేషన్ ఆఫ్ ఇవి యాక్షన్స్ అంటారండి. కాంబినేషన్ ఆఫ్ యాక్షన్స్. ఫస్ట్ ఏం చేయాలి? కంట్రోల్ ప్రెస్ చేయాలి, తర్వాత విని ప్రెస్ చేయాలి. మనం ఏదైనా ఒక బటన్ ని ప్రెస్ చేయాలి అంటే మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి కీ డౌన్ అనే మెథడ్. నెక్స్ట్ ఆ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత రిలీజ్ చేయడానికి కీ అప్ అనే మెథడ్. ఓకేనా? తర్వాత మీరు వి అనే యాక్షన్ ని పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసేది సెండ్ కీస్ అనే మెథడ్.
ఓకేనా. సో ప్రీవియస్ సెషన్ లో మనం షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి క్యాపిటల్ లెటర్స్ ఎలా ఎంటర్ చేయాలి, లేదా కంట్రోల్ సి ఎలా చేయాలి, కంట్రోల్ ఆల్ ఎలా చేయాలి, లేదా కంట్రోల్ వి ఎలా చేయాలి అనేది, లేదా ట్యాబ్ బటన్ ఎలా ప్రెస్ చేయాలి, ఇవన్నీ కూడా చూసినాం. సో ఇన్ దిస్ సెషన్ లెట్స్ వి స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ మౌజ్ ఓవర్ ఈవెంట్స్. ఓకేనా. ఈ క్లాస్ లో మనం మౌజ్ ఓవర్ ఈవెంట్స్ తోటి ఎలా పర్ఫార్మ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్? ఫస్ట్ వన్ క్లిక్ అండ్ హోల్డ్. ఓకేనా. క్లిక్ అండ్ హోల్డ్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ని క్లిక్ చేసి అలా హోల్డ్ చేసి పట్టుకోవటం. క్లిక్ చేసి దేంతో క్లిక్ చేయాలండి? మౌజ్ లో ఉన్న లెఫ్ట్ బటన్ తోటి క్లిక్ చేయాలి. దేంతో క్లిక్ చేయాలి? మౌజ్ లో ఉన్న లెఫ్ట్ బటన్ తోటి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ ని క్లిక్ చేయటం వేరు, క్లిక్ చేసి హోల్డ్ చేయటం వేరు. హోల్డ్ అంటే ఏంటి? లెఫ్ట్ బటన్ తోటి క్లిక్ చేయి పట్టుకొని అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకేనా. క్లిక్ అండ్ హోల్డ్. నెక్స్ట్ కాంటెక్స్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ అండి. మనం నార్మల్ గా ఏదైనా వెబ్ పేజ్ లో రైట్ క్లిక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా ఇవ్వాలనేది కాంటెక్స్ట్ క్లిక్. నెక్స్ట్ డబుల్ క్లిక్. మనకి క్లిక్ లో 3 టైప్స్ ఆఫ్ క్లిక్స్ ఉంటాయండి. రైట్ క్లిక్, డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్. మనం సింగిల్ క్లిక్ అనేది నార్మల్ గా ఇప్పుడు పర్ఫార్మ్ చేసేది సింగిల్ క్లిక్. సమ్ టైమ్స్ మనం ఏదైనా ఒక బటన్ ని డబుల్ టైమ్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ అంటారు. సమ్ టైమ్స్ మనం ఆ బటన్ ని డైరెక్ట్ గా లెఫ్ట్ క్లిక్ కాకుండా రైట్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆప్షన్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనం రైట్ క్లిక్ చేస్తాం. సో చూడండి, కాంటెక్స్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్, నెక్స్ట్ డబుల్ క్లిక్. ఓకే. నార్మల్ క్లిక్ మనం నార్మల్ గా చేసేది. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఏదైనా ఒక ఎలిమెంట్ ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ ని ఒకవేళ ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ చేస్తాం. ఎక్కడ? దీని యాక్చువల్ సోర్స్ ఇది. ఇక్కడ నుంచి దీన్ని ఎక్కడ డ్రాప్ చేసినవండి? ఈ టార్గెట్ ప్లేస్ లో డ్రాప్ చేసి. ఓకేనా. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ని మనం పర్టికులర్ ప్లేస్ లోకి చేయొచ్చు, లేదా సమ్ ప్లేస్ నుంచి మూవ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ బై ఆఫ్సెట్. మూవ్ బై ఆఫ్సెట్ అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది, దీన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడే కాకుండా కొంచెం మూవ్ కూడా చేసుకోవచ్చు. దాన్ని మూవ్ బై ఆఫ్సెట్ అంటారు. నెక్స్ట్ మూవ్ టు ఎలిమెంట్. సమ్ టైమ్స్ నేను మీకు నిన్న కూడా చెప్పేది చూడండి, నార్మల్ గా మనం ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి when you observe one thing, for example, it is a button. When I click on live for teams, it should open an live for teams page. మీకు ఇక్కడ URL కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఏ పేజ్ ఓపెన్ అయింది? లైవ్ ఫర్ టీమ్స్ అనే పేజ్ ఓపెన్ అయింది. ఎలా ఓపెన్ అయిందండి? మీరు దీని మీద క్లిక్ చేయటం వల్ల ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైసింగ్. when you click on pricing, the pricing page is opened. ఓకేనా. when you click on sign in, the sign in page is opened. ఇవి డైరెక్ట్ బటన్స్. ఫ్రీ ట్రయల్ డైరెక్ట్ బటన్. ఈ బటన్స్ ని ఎలా చేయాలంటే మనకు ఆల్రెడీ వచ్చు. డైరెక్ట్ గా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాము, ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఇమీడియట్ గా రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ వస్తుంది. కానీ మనకి సమ్ టైమ్స్ కొన్ని వెబ్ పేజెస్ లో డైరెక్ట్ బటన్స్ కాకుండా చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్, డెవలపర్స్ అనే 2 బటన్స్ ఉన్నాయండి. ఇవి బటన్స్ కాదు, ఇవి ఎలిమెంట్స్. మనం ఎప్పుడైతే మౌస్ దీని మీదకి మూవ్ చేస్తున్నామో చూడండి, మూవ్ వేరు, క్లిక్ వేరు. ఇప్పుడు నేను లైవ్ ఫర్ టీమ్స్ అనే దాని మీదకి మౌస్ ను మూవ్ చేస్తున్నా, దేర్ ఇస్ నో యాక్షన్. నేను ప్రైసింగ్ మీదకి మూవ్ చేసిన నో యాక్షన్. సైన్ ఇన్ మీదకి మూవ్ చేసిన నో యాక్షన్. ఫ్రీ ట్రయల్ మీదకి మూవ్ చేసిన, అంటే వీటి మీద యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి అంటే మనం క్లిక్ చేయాలి. అదే ఇక్కడ ప్రొడక్ట్స్ మీద మనం మౌస్ మూవ్ చేయగానే ఇమ్మీడియట్ గా ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ దాని మీదకి మూవ్ చేస్తే ఫస్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది, సెకండ్ దాని మీదకి మూవ్ చేస్తే సెకండ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే మూవ్ టు ఎలిమెంట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మూవ్ చేయాలి, దీని తర్వాత ఇక్కడ మూవ్ చేయాలి, అప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం యాప్ లైవ్ మీద క్లిక్ చేయాలి అంటే ఇక్కడ యాప్ లైవ్ అనే పేజ్. ఈ యాప్ లైవ్ అనేది మీకు డైరెక్ట్ బటన్ కాదు, డైరెక్ట్ ఇక్కడ యాప్ లైవ్ మీద ఉంటే దాని మీద క్లిక్ చేస్తారు కదా. కానీ ఇక్కడ యాప్ లైవ్ అనేది లేదు. ఎక్కడుంది మీకు ఈ యాప్ లైవ్ అనేది? ఈ ప్రొడక్ట్స్ అనే మెనూలోకి వెళ్ళిన తర్వాత, ఇందులో యాప్ టెస్టింగ్ అనే మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్ లైవ్ మీద క్లిక్ చేయాలి.
సో అలా మనం ఇక్కడ మూవ్ చేయటాన్ని ఏమంటారు, మూవ్ టు ఎలిమెంట్ అంటారు. ఓకేనా. సో మనం ఏదైనా ఒక బటన్ ని ప్రెస్ చేయటమే కాదు, రిలీజ్ కూడా చేయాలి. రిలీజ్ మెథడ్. ఇవి 1 by 1 స్క్రిప్ట్ లో చూద్దాం. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ చేయను. ఏది చూద్దాం ఫస్ట్? క్లిక్ అండ్ హోల్డ్. ఓకే అండి. మౌస్ ని క్లిక్ చేసి హోల్డ్ చేయటం ఎలాగనేది 1 by 1 చూసుకుంటూ పోదాము. క్లిక్ అండ్ హోల్డ్ కి వెళ్దాము. ఏదో 1 వెబ్ అప్లికేషన్. మీకు డిఫరెంట్ ప్లేసెస్ లో వస్తాయండి. మీరు దేనికైనా వెళ్ళండి. నేను మీకు ఒక అప్లికేషన్ చూపిస్తా. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బటన్ ఉంది మనకి. నేను ఈ బటన్ ని చూడండి, ఇది బటన్ అండి. బటన్ మూవ్ అయ్యే బటన్. ఈ బటన్ ని నేను ఏం చేయగలుగుతా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ మౌస్ తోటి లెఫ్ట్ బటన్ తో క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి చూడండి, జాగ్రత్త చూడండి. నేను నిన్న కూడా చెప్పాను, మనం ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అంటే ఆ యాక్షన్ అనేది మాన్యువల్ లో ఎలా చేయాలనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు దాన్ని ఆటోమేషన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది సెకండరీ. ఇప్పుడు ఫస్ట్ ఈ బటన్ ఇక్కడ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఇక్కడికి తీసుకొని రావాలి. ఇక్కడ తీసుకొని రావాలంటే ఫస్ట్ నేను మాన్యువల్ చేయాల్సిన పని ఏంటి? ఈ బటన్ ఎక్కడైతే ఉందో ఈ బటన్ మీద మౌస్ తోటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాదు, మీరు రైట్ సైడ్ ఓపెన్ చేస్తే ఆప్షన్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి ఆ మౌస్ క్లిక్ చేసిన దాన్ని అలాగే హోల్డ్ చేయాలి, వదిలేయద్దు. వదిలేసి మీరు మౌస్ మూవ్ చేస్తే నార్మల్గా మూవ్ అవుతుంది. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ అలానే ఉంచి ఇలా తీసుకొచ్చి మీరు ఏ ప్లేస్ లో అయితే డ్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ డ్రాప్ చేయాలి. ఓకేనా. అంటే ఈ బటన్ మీరు ఏం చేస్తున్నారండి, ఈ బటన్ ఏం చేస్తున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మౌస్ తోటి క్లిక్ చేసి ఆ క్లిక్ చేసిన దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటున్నారు. హోల్డ్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని మూవ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు క్లిక్ చేశారు, హోల్డ్ చేయకుండా వదిలేశారు అనుకోండి, వదిలేసి మీరు మౌస్ మూవ్ చేస్తే నార్మల్ మూవ్స్ మూవ్ అవుతుంది. అలా కాకుండా హోల్డ్ చేసి మూవ్ చేస్తేనే మౌస్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటన్ ని మూవ్ చేయడం చూద్దాం. సో ఈ యాక్షన్స్ ఏమంటారండి? మౌస్ ఓవర్ యాక్షన్స్ అంటారు. ఆల్రెడీ నేను కీబోర్డ్ యాక్షన్స్ చూసినాం కదా, కీబోర్డ్ ఈవెంట్స్ చూసినాం కదా, కీబోర్డ్ అండ్ మౌస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? క్లిక్ అండ్ హోల్డ్. ఓకేనా. డ్రాప్ ఆల్సో. క్లిక్ చేస్తాను, హోల్డ్ చేస్తాను, డ్రాప్ కూడా చేద్దాం. సో ఏ ఎలిమెంట్ ని క్లిక్ చేయాలి? యాజ్ యూజువల్ గా స్టెప్స్ రావాలి కదా మనకి. వాట్ ఈస్ ద యూఆర్ఎల్? సో ఎప్పుడైనా యూఆర్ఎల్ ఉన్నప్పుడు ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి మాన్యువల్ గా. ఓపెన్ అవుతుంది కదా. ఎస్. ఓకేనా. సో ఒకసారి యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ క్లిక్ చేయాల్సిన బటన్ అనేది విజిబిలిటీలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎంటర్ చేసుకోండి, స్క్రిప్ట్ ఎంటర్ చేసి చెక్ చేయండి. స్క్రిప్ట్ రన్ చేసి చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, మనకి ఈ బటన్ విజిబిలిటీలోకి వస్తుందా? రావట్లేదు కదా. బటన్ కిందకి వెళ్ళిపోతుంది. విజిబిలిటీలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ పేజ్ ని ఏం చేయాలి? స్క్రోల్ చేయాలి. ఓకేనా. ఇలా ఓపెన్ అవుతుంది. నీకు ఈ బటన్ కనిపించాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? డైరెక్ట్ స్క్రోల్ చేయండి. తెలుసు కదా ఎలా స్క్రోల్ చేయాలి? ఎలా? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్.
సో ఎంత స్క్రోల్ చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 స్క్రోల్ చేస్తున్నా లేదా 400 స్క్రోల్ చేస్తున్నా, ఎంత వరకు వెళ్తుంది అనేది చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా వెళ్దాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెబ్సైట్ టు పర్ఫార్మ్ ఎన్ ఆటోమేషన్ యాక్షన్స్ అండ్ ఆటోమేషన్ పుష్ చేయడానికి వన్ ఆఫ్ ద డెమో వెబ్సైట్ ఇది. ఇందులో కూడా మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. ఓకే, సో కనిపిస్తుంది కదా విజిబిలిటీలోకి. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేయాలి, ఎక్కడుంది ఎలిమెంట్, ఇది కదా. హౌ, గో టు ఇన్స్పెక్ట్. మీరు మనం ప్రతిసారి ఎక్స్పాత్ ని ఫైండ్ చేయడానికి డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు కావాలంటే ట్రైనింగ్ కోసం ప్రాక్టీస్ చేసుకోండి. లెట్స్ గో విత్ ఎన్. డైరెక్ట్ గా సెలెక్టర్ సబ్బులకు వెళ్ళండి. ఏ ఎలిమెంట్ అండి, ఈ ఎలిమెంట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడికి వెళ్దాము. ఒకవేళ ఐడి వల్ల ఎలిమెంట్ ఫైండ్ అవ్వకపోతే ఎక్స్పాత్ కి వెళ్దాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఐడి, డ్రాగ్ బాక్స్. What is the button we have? Drag me. Listen. Drag me. Drag me is an which element? Web element. Web element అనేది ఎలా క్రియేట్ చేయాలి? Driver dot find element. దేనికి వెళ్దాము? by dot id ఉంది కదా, ఐడికి వెళ్దాము. ఒకవేళ ఐడి వల్ల ఎలిమెంట్ ఫైండ్ చేయకపోతే నెక్స్ట్ కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ వెబ్ ఎలిమెంట్ మీరు ప్రతిసారి క్లిక్ రాయాల్సిన అవసరం లేదు, క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఐడి వి హ్యావ్, డ్రాగ్ బాక్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ డ్రాగ్ బాక్స్ ని మనం ఏం చేయాలి, క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. ఏం చేయాలంటే క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. ఎలా క్లిక్ చేసి హోల్డ్ చేస్తాము, బై యూజింగ్ an యాక్షన్స్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోండి. ఎలా, యాక్షన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్. ఎక్కడ క్రియేట్ చేయాలి ఆ యాక్షన్స్ అనేవి, దేని మీద పర్ఫార్మ్ చేస్తారు, డ్రైవర్ మీద పర్ఫార్మ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఇంపోర్ట్ ద యాక్షన్స్ క్లాస్. విచ్ ప్యాకేజ్, ఇంటరాక్షన్స్ డాట్ యాక్షన్స్. నౌ పర్ఫార్మ్ అయ్యాను ఫస్ట్ వన్. ఓకేనా. ఫస్ట్ వన్ ఏం చేయాలి చూడండి, మౌజ్ ఓవర్ యాక్షన్స్ అన్ని కూడా డైరెక్ట్ మెథడ్స్ అండి. మీకు ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా డైరెక్ట్. క్లిక్ ఆన్ హోల్డ్ డైరెక్ట్, కాంటాక్ట్ క్లిక్, డబుల్ క్లిక్, డ్రాగ్ అన్ని కూడా డైరెక్ట్ మెథడ్స్ అండి. ఆబ్జెక్ట్ డాట్ వాట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్, యాక్షన్ డాట్ క్లిక్ అండ్ హోల్డ్. మీకు డైరెక్ట్ గా క్లిక్ అండ్ హోల్డ్ అనే మెథడ్ ఉంటుంది చూడండి ఇక్కడ, థర్డ్ వన్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ డైరెక్ట్ క్లిక్ చేస్తుంది, సెకండ్ వన్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ని క్లిక్ చేస్తుంది. ఇప్పుడు మనకి డైరెక్ట్ క్లిక్ చేయాలా, వెబ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలా? సో ద సెకండ్ మెథడ్ ఈస్ సూటబుల్, క్లిక్ అండ్ హోల్డ్ వెబ్ ఎలిమెంట్ టార్గెట్. సో వాట్ ఈస్ ద వెబ్ ఎలిమెంట్ టార్గెట్, ఎక్కడ క్లిక్ చేయాలి మీరు, డ్రాగ్ మీ. ఓకేనా. సో ఏం చేయాలి, ఎలిమెంట్ ని క్లిక్ అండ్ హోల్డ్ డాట్, ఈ యాక్షన్ ఏం చేయాలండి గుర్తుపెట్టుకోండి. మీరు పర్ఫార్మ్ అనే యాక్షన్ ఇస్తేనే, పర్ఫార్మ్ అనే మెథడ్ రాస్తేనే యాక్షన్ చేస్తుంది. ఎందుకు దీన్ని మెథడ్ అంటున్నాం, ఎందుకంటున్నామండి, వీ హ్యావ్ ఎన్ పారాంథసిస్. ఎందుకంటున్నాం దీన్ని, ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ కూడా అనేది ఏంటి, మెథడే. పర్ఫార్మ్ అనేది కూడా ఏంటి, మెథడే. ఏ మెథడ్స్ ఇవి, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఏ క్లాస్ లో ఉన్నాయండి, యాక్షన్స్ అనే క్లాస్ లో ఉన్నాయి. ఎలా యూజ్ చేస్తున్నాం అండి, ఆబ్జెక్ట్ ద్వారా. ఎందుకు ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేస్తున్నాము, ఇవి నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి. నాన్ స్టాటిక్ మెథడ్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ ద్వారా. ఆ ఆబ్జెక్ట్ ఉన్న క్లాస్ కి, ఆ మెథడ్ ఉన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని, ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఏం చేయాలి, మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో నౌ run this one. Let's test the actual result. ఇక్కడ తిరుగుతుంది, కొంచెం స్లో ఉంటుంది వెబ్సైట్. వచ్చిందా ఓపెన్ అయ్యేంత వరకు చూడండి.
సో స్క్రోల్ అయింది. ఇప్పుడు చెప్పండి అసలు మీకు ఇప్పుడు అది క్లిక్ అయ్యి హోల్డ్ అయిందా లేదా మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఏమన్నా కనిపించట్లేదు కదా. ఒకసారి మౌస్ ను మూవ్ చేయండి. మౌస్ ను మూవ్ చేస్తే మూవ్ అవుతుందా లేదా? ఇప్పుడు మీరు నార్మల్ గా చూడండి, మాన్యువల్ గా చూద్దాము. సో మన ఎలిమెంట్ ఏదండి? ఇది కదా. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని క్లిక్ చేసి హోల్డ్ చేయకుండా మూవ్ చేస్తే మూవ్ అవుతుందా? ఎప్పుడు మూవ్ అవుతుంది? ఎప్పుడు మూవ్ అవుతుంది? క్లిక్ చేయాలి, అలాగే లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటేనే మూవ్ అవుతుంది. మరి ఇప్పుడు మనం రన్ చేసిన స్క్రిప్ట్ లో మూవ్ అవుతుందా లేదా? లెట్ చెక్ వన్ మోర్ టైం. రన్ వన్స్ అగైన్, అబ్జర్వ్. స్క్రోల్ చేస్తుంది ఫస్ట్, లోడ్ అయిన తర్వాత లోడ్ అవుతుంది కదా. లోడ్ అయిన వరకు వెయిట్ చేయండి. స్క్రోల్ అయింది. స్క్రోల్ అయిన తర్వాత ఇప్పుడు ఇది క్లిక్ చేసిందా చేయలేదని మీకు ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుసు చెప్పండి? మౌస్ ను మూవ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను మౌస్ ను మూవ్ చేస్తున్నా, మౌస్ తో పాటు మూవ్ అవుతుందా లేదా? మూవ్ అవుతుందా లేదా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇప్పుడు ఈ యాక్షన్ ని పర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఎలిమెంట్ ని డ్రాగ్ చేస్తున్నారు. అబ్జర్వ్ ఇయర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. when you run this script, ఇప్పుడు మౌస్ ను మూవ్ చేయండి, మూవ్ అవుతుందా? ఓన్లీ ఎంటీ మౌస్ మూవ్ అవుతుంది. అంటే ఇందాకలో ఏమైందంటే ఆ ఎలిమెంట్ ని క్లిక్ చేసి ఏం చేసింది? హోల్డ్ చేసి పట్టుకుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసి హోల్డ్ చేసిన తర్వాత ఏం చేసినాం? మాన్యువల్ మూవ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం మాన్యువల్ కాకుండా ఆ థర్డ్ యాక్షన్ కూడా మనమే ఆటోమేట్ చేద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ యాక్షన్? చూడండి, ఇప్పుడు మనం క్లిక్ చేసి హోల్డ్ చేస్తాం, ఆటోమేట్ చేసినాం. ఇక్కడ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్, ఎగ్జాక్ట్ గా ఇక్కడనే కాదు, ఏదో ఒక ప్లేస్ కి వచ్చి ఏం చేయాలి? మళ్ళీ డ్రాప్ చేయాలి. ఓకేనా? ఎలా సార్ అంటే దానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి మూవ్ బై ఆఫ్సెట్ అండి. యాక్షన్ డాట్ మూవ్ బై ఆఫ్సెట్. దేన్ని మూవ్ చేయాలండి? దేన్ని మూవ్ చేయాలి మనం? ఇందులో మీకు 3 మెథడ్స్ ఉన్నాయి చూడండి. మూవ్ బై ఆఫ్సెట్, ఏంటండి? మూవ్ బై ఆఫ్సెట్, మూవ్ టు ఎలిమెంట్, మూవ్ టు ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ ని మూవ్ చేయాలి? డ్రాగ్ మీని. చూడండి, ఇక్కడ మనకి స్క్రోల్ పేజ్ లో కిందకి, విండో స్క్రోల్ పేజ్ లో రెండు నెంబర్స్ ఉన్నాయి కదా. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఏంటి? హారిజాంటల్, లెఫ్ట్ టు రైట్. సెకండ్ వన్ ఏంటి? టాప్ బోట్. మరి ఇక్కడ నెంబర్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్, సెకండ్ వన్ వచ్చేసి అప్ డౌన్. ఓకేనా? ఒకవేళ మీకు ఎలిమెంట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ వాల్యూ అనేది ఫస్ట్ ఇవ్వాలి, పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇదే ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాల్యూలో నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి. లేదు సార్ నాకు డౌన్ అవ్వాలి అంటే ఫస్ట్ వాల్యూలో సెకండ్ వాల్యూలో పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి. ఎలా వస్తుంది? డౌన్ అవుతుంది. లేదు సార్ నాకు ఇదే వాల్యూ అప్ అవ్వాలి సార్ అంటే ఏమి ఇవ్వాలండి? మైనస్ ఇస్తే ఏమొస్తుంది? యాక్చువల్ ప్లేస్ నుంచి. సో ఇప్పుడు నేనేమి ఇస్తున్నా అంటే 0, 50. పాజిటివ్. పాజిటివ్ అంటే ఏం చెప్తున్నాం? రైట్. అంటే ఒక 50 స్పేసెస్ వరకు మూవ్ అయిన తర్వాత అక్కడ ఏం చేయాలి? దీన్ని డ్రాప్ చేయాలి. ఓకేనా? మూవ్ చేయాలి ఎలిమెంట్ ని. చూడండి, డాట్ ప్రతి యాక్షన్ ఏం చేయాలి? మీరు ఒకవేళ పర్ఫామ్ ఇవ్వకపోతే అలా ఆ యాక్షన్ ని పర్ఫామ్ చేయదు. ఓకే?
So run this script. All of you observe carefully. ఎలిమెంట్ ఎక్కడుందో చూడండి. మూవ్ చేస్తుందా? హోల్డ్ అయితే చేస్తుంది, కానీ మూవ్ చేయట్లేదు కదా, ఇక్కడే ఉంది, ఎక్కడ ప్లేస్ లో అక్కడే ఉంది. చెక్ ఇట్ వన్స్ అగైన్. యాక్షన్ డాట్ మూవ్ బై ఆఫ్సెట్ ఎంత ఇచ్చిన 50, ఇక్కడ 0 డాట్ పర్ఫామ్. ఓకేనా? ఫస్ట్ యాక్షన్ ఏంటండి? ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఈ ఎలిమెంట్ ని క్లిక్ చేసి హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసిన తర్వాత ఏమంటున్నావు? ఒక 50 స్పేసెస్ రైట్ సైడ్ కి మూవ్ చేయమని చెప్తున్నావు. ఓకేనా? పర్ఫామ్ ఇచ్చినాం కదా. చెక్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్ ప్లేస్ నుంచి ఇక్కడ ఉంది, ఇది మూవ్ అవుతుందా లేదా చెక్ చేయాలి మనం. మూవ్ అయిందా? ఓకేనా? 50 ఇస్తే కొంచెమే మూవ్ అయింది కదా. మరి అబ్జర్వ్ వన్ మోర్ థింగ్. మరి మూవ్ అయిన తర్వాత అది అలానే హోల్డ్ చేస్తుందా, లీవ్ అయిందా? ఎందుకు లీవ్ అయింది? మౌస్ మూవ్ చేస్తే మూవ్ అవుతుంది కదా ఇక్కడే. అంటే క్లిక్ అండ్ హోల్డ్ కంటిన్యూ అవుతుంది అలానే. మనం నిన్న గినక కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పని అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? రిలీవ్. మరి ఇప్పుడు మీరు ఫస్ట్ యాక్షన్ ఏం చేశారు? క్లిక్ చేశారు, హోల్డ్ చేశారు, మూవ్ చేశారు. మరి దాన్ని రిలీజ్ చేశారా? చేయలేదు కాబట్టి ఏముంటుంది? అలానే ఉంటుంది. రిలీజ్ ఎలా అవుతుంది? మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అప్పుడు రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? కొంచెం ఎక్కువ ఇద్దాం. 200 ఇవ్వండి. ఇంకొంచెం ఎక్కువ మూవ్ అవుతుందిగా చూద్దాం. ఓకే, రన్ ఇట్ అగైన్. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మూవ్ అయిందా? యాక్చువల్ ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మూవ్ అయిన తర్వాత నాకు రిలీజ్ కూడా అవ్వాలి. ఓకేనా? సో ద మెథడ్ ఈజ్ రిలీజ్ మెథడ్ అండి. వాట్ ఈస్ ద మెథడ్? యాక్షన్ డాట్ డైరెక్ట్ మెథడ్ ఏంటి? రిలీజ్. రిలీజ్ ఏం చేయాలి? యూ షుడ్, అర్థమవుతుందా? పర్ఫామ్ అనేది మ్యాండేటరీ. సో ఐ విల్ యాడ్ ద థ్రెడ్ డాట్ స్లీప్. ఎందుకంటే మనకు మూవ్ అయిన తర్వాత ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాతే రిలీజ్ చేయాలంటారు. యాక్చువల్లీ మీకు రిలీజ్ చేసేది, క్లిక్ చేసేది కనిపించదండి. ఇప్పుడు క్లిక్ చేసేది కనిపిస్తుందా? అట్ ద సేమ్ టైం రిలీజ్ చేసేది కూడా కనిపించదు నీకు. మరి రిలీజ్ చేసేది కనిపించినప్పుడు నీకు అసలు వెయిట్ కూడా అనవసరం కదా. ఓకే, వెయిట్ ఎందుకు? వెయిట్ కూడా అనవసరం. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసింది కనిపించదు, రిలీజ్ చేసింది. నీకు ఓన్లీ ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసిందే కనిపిస్తుంది. ఇక్కడ మూవ్ చేసిన తర్వాత నువ్వు మౌస్ మూవ్ చేస్తే, నార్మల్ మౌస్ మూవ్ అవుతేనేమో రిలీజ్ అయినట్టు, లేదు మౌస్ తో పాటు ఈ బటన్ కూడా మూవ్ అయితేనేమో రిలీజ్ చేయనట్లు. ఓకే, లెట్స్ ఫైండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. Scroll the page. సైట్ స్లో ఉంటుందండి, కొంచెం వెయిట్ చేయాలి. సో పని చేద్దాం. ఈ థ్రెడ్ డాట్ స్లీప్ ఎక్కడ ఇద్దామంటే మాక్సిమం అయిన తర్వాత, స్క్రోల్ చేసిన తర్వాత ఇద్దాం. 2 సెకండ్స్ వెయిట్ చెప్పి.
ఓకేనా, స్క్రోల్ చేసింది, తర్వాత ఏం చేసింది, మూవ్ చేసింది. ఇప్పుడు మౌస్ మూవ్ చేసి చూడండి, ఓన్లీ మౌస్ మూవ్ అవుతుంది, ఎలిమెంట్ కూడా మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేసినాం ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్. ఫస్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేసినాం, తర్వాత మూవ్ బై ఆఫ్సెట్. మూవ్ బై ఆఫ్సెట్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్ ని ఒక పర్టికులర్ కొంత ప్లేస్ వరకు మూవ్ చేసినాం, తర్వాత మళ్ళీ ఏం చేసినాం, రిలీజ్. ఓకేనా, క్లిక్ అండ్ హోల్డ్ కామన్. మూవ్ బై ఆఫ్సెట్ లో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయని చెప్తున్నా, రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయొచ్చు, అప్ మూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు దేటి మూవ్ చేసినాం, రైటా లెఫ్టా, రైట్. సో నౌ లెట్స్ మూవ్ లెఫ్ట్. నెగిటివ్ అంటే ఏంటి, అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. కనిపిస్తుందా, ఎక్కడుంది, ఏడా, ఇక్కడ నుంచి ఎటు మూవ్ అయింది, లెఫ్ట్ కి మూవ్ అయింది. ఇందాక ఎటు మూవ్ అయిందంటే సేమ్. ఈ సెకండ్ లో వాల్యూ ఇస్తే సెకండ్, రెండు ఇస్తే ఏమవుతుంది సార్ అంటే రెండు పర్ఫామ్ చేస్తుంది. మూవ్ అప్కి వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 300 ఇస్తే -300 ఇస్తే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ డౌన్కి ఇద్దాం. డౌన్ అంటే పాజిటివ్, డౌన్ అంటే పాజిటివ్, నెగిటివ్ అప్. ఇప్పుడు డౌన్ ఇద్దాం, డౌన్ ఇస్తే ఎక్కడికి, ఇక్కడికి రావాలన్నట్లు ఇద్దాం. చూడండి, అంటే సెకండ్ లో కూడా వాల్యూ ఇవ్వండి. 300 ఇచ్చింది. ఓకేనా, సో లవ్ ఉన్నాయండి, రెండు యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ కి వస్తుంది, లెఫ్ట్ కి వచ్చిన తర్వాత డౌన్ కి వస్తుంది. రెండు యాక్షన్స్ ఒకేసారి పర్ఫామ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు స్క్రోలింగ్ లో కూడా రెండు ఇస్తే ఏమవుతుంది, ఫస్ట్ పర్ఫామ్ అవుతుంది, తర్వాత సెకండ్ పర్ఫామ్ అవుతుంది. అందరూ అబ్జర్వ్ చేయాలి. వచ్చిందా, ఎక్కడుంది, కనపడదా, ఓకేనా. ఇంతకుముందు క్లోజ్ చేయలేదు చూడండి, ఇంతకుముందు లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అర్థమైనా. సో ఈ 3 థింగ్స్ లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఎనీ డౌట్స్. ఏమేమి పర్ఫామ్ చేసినట్టే మనం, క్లిక్ అండ్ హోల్డ్, మూవ్ బై ఆఫ్సెట్, రిలీజ్. ఓకేనా, నెక్స్ట్ లెట్స్ గో విత్ an కాంటెక్స్ట్ క్లిక్. ద మీనింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ క్లిక్ ఇస్ రైట్ క్లిక్. కాంటెక్స్ట్ క్లిక్, డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్. కాంటెక్స్ట్ క్లిక్, డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్, 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి వెబ్ పేజ్ లో. డ్రాగ్ అండ్ డ్రాప్ తర్వాత చేద్దాం, లేకపోతే ఓపెన్ చేద్దాం. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇప్పుడు ఎలాగో మనం డ్రాగ్ చేయడం చూసినాం కదా. ఓకేనా, ఇప్పుడు ఏం చేసినాం అంటే క్లిక్ చేసి హోల్డ్ చేసి మూవ్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ వన్ డ్రాగ్ అండ్ డ్రాప్. దీన్ని డ్రాగ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, యాక్చువల్గా అయితే క్లిక్ చేసి హోల్డ్ చేసి ఈ ప్లేస్ లో ఏం చేయాలి, డ్రాప్ చేయాలి. ఓకేనా, సో దీనికి డైరెక్ట్ మెథడ్ ఉంటుందండి మన దగ్గర. ఏ మెథడ్, డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్. డిఫరెంట్ క్లాసులు క్రియేట్ చేస్తాను నేను, చూడండి. డ్రాగ్ అండ్ డ్రాప్. సేమ్ URL కాదుగా, చేంజ్ ద, ఇదేనా. సో మనకి స్క్రోల్ చేయకుండా కనిపించట్లేదు కదా, స్క్రోల్ చేయాల్సి వస్తుంది. URL చేంజ్ చేయండి.
నెక్స్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఈ ఎలిమెంట్ ని ఎక్కడ డ్రా చేయాలి, ఇక్కడ. దీన్నేమో సోర్స్ అంటారు, దీన్ని ఏమంటారు, టార్గెట్ అంటారు. ఓకేనా. సోర్స్ లో ఉన్న ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసి దీన్ని ఎక్కడ డ్రాప్ చేయాలండి, టార్గెట్ లో డ్రాప్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి, తర్వాత ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. మనకి యాక్షన్ క్లాస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా ఇందులో డ్రాప్ చేద్దాం. ఓకేనా. సో 2 ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలిగా, ఆల్రెడీ మనం ఇందాక ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేసినట్లు. ఫస్ట్ వన్ ఏంటి, డ్రాగ్ మీ. ఓకేనా. సేమ్ ఉందా, డిఫరెన్స్ ఉందా? సెలెక్ట్ ద సెలెక్టర్ సబ్, క్లిక్ ఆన్ ఐడి ఉందా, డ్రాగబుల్ ఉంది కదా. ఇందాక ఏముంది, ఐడి డ్రాగ్ బాక్స్ ఉందా, ఇప్పుడు ఏముంది, డిఫరెంట్ ఉంది కదా. ఇదేంటండి, డ్రాగ్ మీని మనం ఏమన్నామంటే సోర్స్ అనండి. ఓకే. అట్ ద సేమ్ టైము నెక్స్ట్ వన్ ఏంటి, డ్రాప్ ఇయర్ టార్గెట్ అనండి. టార్గెట్. ఓకే. సో ఈ ఎలిమెంట్ ని కూడా ఫైండ్ చేయండి, ఐడి ఉందని చూడండి. ఏమింది ఐడి, డ్రాపబుల్. ఇందాకలో ఏముంది, ఇందాక మనం చేసింది డ్రాపబుల్ అని ఉందా, ఫైండ్ చేస్తుందా ఇది, సరే చూద్దాం. ఓకే. 2 ఎలిమెంట్, ఇదేమో సోర్స్, ఇదేమో టార్గెట్. ఇప్పుడు సోర్స్ ని టార్గెట్ లోకి డ్రాప్ చేయాలి. ఓకేనా. యాజ్ యూజువల్ గా ఏం చేస్తారు, క్రియేట్ యాన్ యాక్షన్స్ క్లాస్. యాక్షన్ డాట్ వాట్ ఇస్ ద మెథడ్, డ్రాగ్ అండ్ డ్రాప్. 2 మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఏంటమ్మా, వెబ్ ఎలిమెంట్ సోర్స్, సెకండ్ వన్ ఏంటి చూడండి, వెబ్ ఎలిమెంట్ సోర్స్ ఇన్ ఎక్స్. ఇంతకుముందు మనం మూవ్ బై ఆఫ్సెట్ అని చెప్పింది చూసారా. మీరు ఒక పర్టికులర్ లొకేషన్ లో డ్రాప్ చేయాలంటే ఫస్ట్ వన్ తీసుకోవాలి, లేదు దాన్ని ఎక్కడో కొంచెం ప్లేస్ తర్వాత మూవ్ చేయాలంటే సెకండ్ వన్ తీసుకోవాలి. ఇలా చెప్పా కదా, ఫస్ట్ వాల్యూ ఏమో రైట్ లెఫ్ట్, సెకండ్ వాల్యూ ఏమో మీరు ఇలా ఏదో ఒక ప్లేస్ లో కొంచెం అటు ఇటు మూవ్ చేసి డ్రాప్ చేయాలంటేనేమో సెకండ్ వన్కి వెళ్ళాలి. లేదు సార్ నాకు పర్టికులర్ గా ఒక పార్ట్ లోనే సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వన్. మనకి పర్టికులర్ పార్ట్ కదా. చూడండి, సో మనం ఫస్ట్ సోర్స్ ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం, సోర్స్ లో. టార్గెట్ ని ఎందులో స్టోర్ చేసుకున్నాం, ఒకవేళ మనం ఇచ్చిన ఈ ఎలిమెంట్ ఫైండ్ చేస్తే ఈ ఎలిమెంట్ ని మూవ్ చేసి ఇక్కడ టార్గెట్ చేస్తుంది. ఓకేనా. డాట్ ఏం చేయాలి, యాక్షన్ ని పర్ఫామ్ చేయాలి. ఓకేనా, అంతేనా. సోర్స్ ని డ్రాగ్ చేసి డ్రాప్ చేసి పర్ఫామ్ చేస్తుంది. లెట్స్ చెక్ ద యాక్చువల్ రిజల్ట్. ఫస్ట్ స్క్రోల్ చేసిందా, మిరప తెగ లెక్క పోయింది కదా. మిరప తెగ లెక్క పోవద్దంటే ఎక్కడ యాడ్ చేయాలి, థ్రెడ్ డాట్ స్లీప్. ఎక్కడ యాడ్ చేద్దాం, ఫస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత వెయిట్ చేపిద్దాం. సెకండ్ ఎలిమెంట్ ని కూడా ఫైండ్ చేసిన తర్వాత వెయిట్ చేపిద్దాం. ఈ పేజ్ తొందరగా లోడ్ అవుతుంది చూడండి.
స్క్రోల్ చేసిందా? చేయలే. ఎస్, స్క్రోల్ చేసింది, వెయిట్ చేసింది, డ్రాగన్ ఏం చేసిందండి? డ్రాప్ చేసింది. ఓకేనా? ఇదేంటి? పర్టికులర్ లొకేషన్ లో. అలా పర్టికులర్ లొకేషన్ వద్దు సార్, నాకు కొంచెం మూవ్ అయిన తర్వాత డ్రాప్ చేసిన ఓకే సార్ అంటే ఏం చేయాలండి? ఏం చేస్తారు? యూజ్ అన్ సెకండ్ మెథడ్, యాక్షన్ డాట్ వాట్ ఇస్ ద మెథడ్? డ్రాగ్ అండ్ డ్రాప్. దేన్ని మూవ్ చేయాలండి? మీరు దీన్ని మూవ్ చేయాలి. చూడండి, ఇది మూవ్ అవ్వదు, ఇది మూవ్ అవుతుంది. ఈ సోర్స్ ని ఒక పర్టికులర్ టార్గెట్ ని మూవ్ చేయలేరు, ఎందుకంటే ఇది మూవ్ అయ్యే ఎలిమెంట్ కాదు, ఇది మూవబుల్ ఎలిమెంట్ కాదు, ఇది ఒకటే మూవబుల్ ఎలిమెంట్. సో ఏం సెలెక్ట్ చేసుకున్నారు? సోర్స్ ని ఎటు మూవ్ చేయాలనుకుంటున్నారు? నేను చెప్పా కదా, ఇది టాప్ బాటమ్, ఇది రైట్ లెఫ్ట్. ఓకేనా? ఎక్కడుంది? ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్కడుంది యాక్చువల్గా? ఇక్కడ ఉంది కదా. డౌన్కి చేద్దాం, డౌన్ చేద్దాం. ఇంతకుముందు మనం చేసింది ఆటోమేటిక్గా రైట్కి వచ్చింది కదా, ఇప్పుడు డౌన్కి చేయాలంటే సెకండ్ వన్. ఓకేనా? పాజిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇచ్చింది. డాట్ ఏం చేయాలండి? ఓకే, షల్ వి రన్? ఇటు డౌన్ చేయమన్నాం కదా. ఎస్, క్లియరా? అదే దీన్ని క్లిక్ అండ్ హోల్డ్ చేసి అయినా చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ అండ్ హోల్డ్ చేయాలంటే సేమ్ ఇదే ఎలిమెంట్ ని క్లిక్ అండ్ హోల్డ్ చేసి మూవ్ బై ఆఫ్సెట్ చేసుకోవచ్చు, సేమ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు 2 పేజీల్లో అబ్జర్వ్ చేస్తే ఈ 2 పేజీల్లో మీకు ఉండేది కామన్ అండి. దీన్ని ఎలా చేయాలంటే క్లిక్ అండ్ హోల్డ్ చేయొచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, రెండూ చేసుకోవచ్చు, ఎట్లయినా ఓకే. యాక్చువల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది పర్టికులర్ టార్గెట్ లో చేయడానికి చేస్తాం. లేదు ఎటువైపు అటు మూవ్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి అయినా హోల్డ్ చేసి చేయొచ్చు, రెండు సేమ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో నౌ లెట్స్ గో విత్ క్లిక్స్. ఏమేం క్లిక్స్ ఉన్నాయి? రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్, రైట్ క్లిక్, నార్మల్ క్లిక్. ఏడనేది బటన్స్ లో ఉంటది. బటన్స్ లో ఏముందండి? డబుల్ క్లిక్, రైట్ క్లిక్. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ని ఫస్ట్ మాన్యువల్ గా నేను నార్మల్ గా ఒకసారి క్లిక్ చేశా, క్లిక్ అయిందా? చూడండి, అంటే నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమని వచ్చింది? యూ హ్యావ్ డన్. సింగిల్ క్లిక్ చేసినప్పుడు వచ్చిందా ఇలా? చూడండి, సింగిల్ క్లిక్ చేసా, వచ్చిందా? రాలే. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? డబుల్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని నార్మల్ గా లెఫ్ట్ క్లిక్ చేశా, అవుట్పుట్ వచ్చింది ఏమన్నా? అదే రైట్ క్లిక్ చేస్తే చూడండి ఏమని వచ్చింది? యు ఆర్ డన్ రైట్. ఇప్పుడు దీన్ని నార్మల్ గా సింగిల్ క్లిక్ చేశా, సింగిల్ ఏమని వచ్చింది? అంటే ఈ బటన్ ని డబుల్ క్లిక్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది, ఈ బటన్ ని రైట్ క్లిక్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది, ఈ బటన్ ని సింగిల్ క్లిక్ చేస్తే. మనం బటన్స్ ని ఏం చేయొచ్చు? డబుల్ క్లిక్ చేయొచ్చు, రైట్ క్లిక్ చేయొచ్చు, నార్మల్ క్లిక్ చేయొచ్చు. మనం నార్మల్ గా అయితే మన క్లిక్ ఆప్షన్ ఉంటుంది కదా, దానికి యాక్షన్స్ క్లాసెస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ క్లిక్ వెళ్ళొచ్చు. ఎలా క్లిక్ ఎలా వెళ్తామంటే మనం ఎలా వెళ్తాం? ఇప్పుడు మనకి బటన్ క్లిక్ చేస్తాం ఎఫ్బిలో, ఈ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడానికి మనకి యాక్షన్స్ క్లాస్ అవసరమా? యాక్షన్స్ క్లాస్ ద్వారా క్లిక్ చేయొచ్చు, నార్మల్ కూడా క్లిక్ చేయొచ్చు. ఎలా? ఎలిమెంట్ డాట్ క్లిక్, ఇక్కడ కూడా యాక్షన్స్ డాట్ క్లిక్, అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం ఏంటి? లెట్స్ ఫైండ్ ద 3 ఎలిమెంట్స్. ఈ 3 ఎలిమెంట్స్ ఫైండ్ చేసి డైరెక్ట్ మెథడ్స్ అండి. డబుల్ క్లిక్ మెథడ్, రైట్ క్లిక్ కాదు, కాంటెక్స్ట్ క్లిక్. రైట్ క్లిక్ ని కాంటెక్స్ట్ క్లిక్ అంటారు, క్లిక్ మీకు డైరెక్ట్ క్లిక్ మెథడ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఫైండ్ చేద్దాం. చూడండి, క్రియేట్ అన్ న్యూ క్లాస్. ఆల్రెడీ అన్న ఒక దాంట్లో క్రియేట్ చేసుకుని నో ప్రాబ్లం. మొదలు పెట్టుకుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? ఫస్ట్ వన్ డబల్
క్లిక్, రైట్ క్లిక్, నెక్స్ట్ వన్ ఏముందో నార్మల్ క్లిక్ అనండి, సింగిల్ క్లిక్ అనండి, నార్మల్ సింగిల్. ఓకే, సో ఫర్ దిస్ పర్పస్ లెట్స్ యాడ్ ద, ఎక్కడ దీన్ని కూడా స్క్రోల్ చేయాల్సి వస్తుందా, స్క్రోల్ చేయాలి, పేజ్ డైరెక్ట్ పోతున్నా, పోవట్లేదు కదా, స్క్రోల్ చేసి వాట్ ఈస్ ద యూఆర్ఎల్, బటన్స్, ఎక్కడ బటన్స్. ఓకే, స్క్రోల్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, యూ షుడ్ ఫైండ్ ద ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి, డబుల్ క్లిక్. వెబ్ ఎలిమెంటే కదా, అవునా కాదా, వాట్ ఈస్ ద వెబ్ ఎలిమెంట్ నేమ్, ఏమంటారు, డబుల్ క్లిక్ బటన్ అని అంటారా. సో ఏముందో చూడండి, ఐడి ఉందా, ఐడికి వెళ్దామా, సెలెక్టర్ సబ్ క్లిక్ చేసుకొని, ఓకే వాట్ ఈస్ ద ఐడి, డబుల్ క్లిక్ బటన్, ఎక్కడ చూపించినా అదే చూపిస్తుంది. ఏం చూపిస్తుంది, డబుల్ క్లిక్ బటన్. ఓకేనా, ఒకవేళ ఎక్స్పాత్ పోవాలంటే ఫైన్ చేయడం వస్తా, ఇది మీకు వస్తా రాదా, ఎలా ఫైన్ చేస్తారు, డబుల్ స్లాష్ బటన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ స్లాష్ బటన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ క్లిక్, ఏదైనా ఒకటే. ఓకేనా, ఎక్స్పాత్కి వెళ్దామా, యువర్ విష్, ఐడికి వెళ్దామా, వాట్ ఈస్ ద ఐడి, డబుల్ క్లిక్ బటన్, ఎందుకంటే ఇది మార్చొద్దు కాబట్టి, అంతేనా, అదైతే మళ్ళీ ఎక్స్పాత్ రాయాలని. ఓకే, వన్ బై వన్ చూద్దాం, చూడండి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ క్లిక్ చేద్దాం, యాజ్ యూజువల్ గా ఏం చేస్తారు, యాక్షన్ క్లాస్, స్క్రోల్ అయిన తర్వాత 2 seconds వెయిట్ చేయి, తర్వాత డబుల్ క్లిక్ ఎలిమెంట్ ఫైండ్ చేసిన తర్వాత 2 seconds వెయిట్ చేసిన తర్వాత చూడండి, యాక్షన్ డాట్, వాట్ ఈస్ ద మెథడ్, ఎన్ని మెథడ్స్ వచ్చినాయి, 2 మెథడ్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ మనం యూజ్ చేయాల్సింది సెకండ్ వన్, ఎందుకంటే మనం ఒక పర్టికులర్ టార్గెట్ ని చేయాలి కదా, ఇంతకు ముందే మీరు టార్గెట్ ని ఫైండ్ చేసి ఉంటే ఫస్ట్ మెథడ్, ఇప్పుడే ఫైండ్ చేయాలి కదా. ఓకేనా, సో మీరు టార్గెట్ ఎందులో స్టోర్ చేసుకున్నారు, డాట్ ఏం చేయాలి, ఓకేనా, డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్, రన్ చేయాలి, రన్ చేసిన తర్వాత చెప్తే ఎందుకు చేసినాను. వెన్ యూ రన్ దిస్ వన్, డబుల్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి, కింద స్టేట్మెంట్ రావాలి, ఏమని, యువర్ క్లిక్ యువర్ డబుల్ క్లిక్ డన్, యూ హ్యావ్ డన్ ఏ డబుల్ క్లిక్ అని రావాలి. స్క్రోల్ చేస్తుంది, అదేంటి సార్ ఈసారి బిల్డ్ డాట్ పర్పల్, మనం ఎప్పుడైతే మల్టిపుల్ యాక్షన్ క్లాస్ లో పర్ఫామ్ చేసినామో అప్పుడు మీరు బిల్డ్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. మనం నిన్ను చూసారా, ఒక దాంట్లో ఫస్ట్ కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత కంట్రోల్ కీకి వెళ్ళినాం, తర్వాత సి అన్నాం, తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏ అన్నాం, తర్వాత సి అన్నాం, తర్వాత వి అన్నాం, తర్వాత రెడ్. అంటే మల్టిపుల్ యాక్షన్స్ రాసేటప్పుడు బిల్డ్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ పర్ఫామ్ చేయలేనప్పుడు బిల్డ్ యూజ్ చేయాలి, డైరెక్ట్ పర్ఫామ్ చేస్తే డైరెక్ట్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ రైట్ క్లిక్. సో దీనికి కూడా యాజ్ యూజువల్ ఐడి ఉంది కదా, ఐడికి వెళ్దాము, ఏమన్నా ఇది
RIGHT, right? Okay. So now action. What is the method? Context click, not and right click. Same method అండి. First one, second one. Dot బిల్డ్ అవసరం లా, మనం ఒకటే యాక్షన్ కదా చేసేది. మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నప్పుడు పర్ఫామ్ చేయనప్పుడు బిల్డ్ యాడ్ చేసుకోండి. నార్మల్గా పర్ఫామ్ చేస్తే లీవ్ ఇట్, వదిలేయండి. ఓకే. సో ఎన్ని యాక్షన్ చేసినావు? ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏంటండి? సెకండ్ వన్ ఏంటి? రన్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఓకే సక్సెస్ఫుల్లీ. చూడండి, ఇందాకలో ఒక దాంట్లో ఓన్లీ వన్ వచ్చింది, ఇప్పుడు దాంట్లో ఎన్ని వచ్చినాయండి? లెట్స్ గో విత్ సింగిల్ క్లిక్. ఏముందండి? SINGL. ఓకే, ఎలిమెంట్ ఫైండ్ చేయాలి కదా. ఏమేమి ఎట్లా చేస్తున్నావు అర్థమవుతుందా? ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేసి దాని మీద యాక్షన్ పర్ఫామ్ చేస్తాం. వెరైటీగా ఉందండి. క్లిక్ మీకా? ఓకే. సో వాట్ ఇస్ ద మెథడ్? యాక్షన్ డాట్ క్లిక్ అయ్యండి. నార్మల్ క్లిక్. క్లిక్ లో కూడా మీకు రెండు మెథడ్స్ ఉన్నాయిగా. CLICK ఏముందండి? సెకండ్ వన్ వెబ్ ఎలిమెంట్ టార్గెట్. ఇంకా మీకు క్లిక్ అండ్ హోల్డ్, కాంటెక్స్ట్ క్లిక్ కూడా అవన్నీ మనం చేసిందే. సెకండ్ వన్ క్లిక్ అండ్ హోల్డ్ చెప్పినాం, కాంటెక్స్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్, నెక్స్ట్ డబుల్ క్లిక్. సో సెకండ్ దేని మీద చేయాలి? డాట్ పర్ఫామ్. మీరు కావాలంటే దీన్ని నార్మల్ గానే చేసుకోవచ్చు. డైరెక్ట్ ఏమనేయాలి? క్లిక్ ఇవ్వచ్చు, యాక్షన్ క్లాసెస్ కూడా అవసరం లేదు. మనం దాంట్లో పోతున్నాగా చూద్దాం. అలా అబ్జర్వ్ కేర్ఫుల్. ఏం చేసిందంటే ఓన్లీ డబుల్ క్లిక్, రైట్ క్లిక్ చేసింది, సింగిల్ క్లిక్ చేయలేదా? ఎందుకలా? అసలు నార్మల్గా అయితే చేస్తుందా? చేస్తుంది కదా. ఎనీ ఎర్రర్ వి గెట్ అబౌవ్. ఏంటంట? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఎందుకు ఐడికి వెళ్ళిందా? ఐడి తీసినప్పుడు డౌట్ వచ్చింది ఇదా.
క్లిక్ మీ కదా. ఓపెన్ చేద్దాం. XPathకి వెళ్ళి ఓకే. బై డాట్ XPath. XPath ఫైన్ చేస్తున్నాను చూడండి. చేస్తుంది కదా, ఇదేగా 1 of 1. ఈసారి చూడండి. అలా if you observe one more time. Yes, the first one is success, the second one is success. Waiting for third one. No, why? Let's check one more time. Oh, no such element exception. ఎందుకలా? ఓపెన్ చేద్దాం చూడండి. ఏం తీసుకున్నాం మనం? ఐడి తీసుకున్నాం. ఐడి ఫైన్ చేయట్లేదు కదా. ఓపెన్ చేయండి. ఇక్కడ సింగిల్ క్లిక్ ఇచ్చిన డబుల్ కొటేషన్స్ ఇచ్చి ట్రై చేయండి ఒకసారి చూద్దాం. అలా కూడా ఉంటుందా సార్ అంటే, ఓకే. రెండు ఫైర్ అవుట్ రెండింటిని స్టాప్ చేస్తే పోదు, టైం వేస్ట్ అవుతుంది. యూ హ్యావ్ డన్ డబుల్ క్లిక్, యూ హ్యావ్ డన్ రైట్ క్లిక్, నాట్ డన్ సింగిల్ క్లిక్. I will find the one more XPath, one more వేరే చూద్దాం. సో ఇంకేమున్నాయి మనకి ఆప్షన్స్ ఇక్కడ? దీంట్లో ఒకటి ఐడి టైప్ ఫైన్ చేయలేం, క్లాస్ ఉంది, కానీ నాకు తెలిసే క్లాస్ కూడా చాలా ఉంటాయి. సేమ్ క్లాస్ ఉందా? ఎన్ని ఫైన్ చేసింది? 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ అంటే నాకు తెలిసి ఈ 3 buttons కి వాడు ఒకటే క్లాస్ ఇచ్చిండు. ఓకేనా? మరి ఇప్పుడు మనకి 3 buttons కి డిఫరెంట్ ఉంది ఏంటి? మీరు అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ డిఫరెంట్ ఉందిగా. ఇక్కడేమో డబుల్ క్లిక్ అని ఉంది, ఇక్కడ ఏమనుంది? క్లిక్ మీ అని ఉంది. మరి క్లిక్ మీ అని అంటే మనం టెక్స్ట్ మెథడ్కి వెళ్ళొచ్చుగా. XPath లో డైనమిక్ మెథడ్స్ చూసినాం కదా మనం. XPath లో డైనమిక్ మెథడ్స్ లో ఏమేమి చెప్పినామండి? స్టార్ట్స్ విత్ టెక్స్ట్. చెప్తుందా? ఏ మెథడ్ ఇది? టెక్స్ట్ మెథడ్. టెక్స్ట్ మెథడ్ ఎలా ఫైండ్ చేస్తాం? ట్యాగ్ నేమ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ టెక్స్ట్ ఉంది కదా. ఇది ట్రై చేద్దాం ఒకసారి. రాకపోతే దాని సంగతి ఏం చేయాలని చూద్దాం. సో వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? బటన్. ఓకే. వాట్ ఈస్ ద టెక్స్ట్? టెక్స్ట్ ఏంటండి? క్లిక్ మీ. పని చేసిందా? ఎత్తుగా రాలేదా? ఏం అర్థం కావట్లేదా?
మనం ఫైన్ చేసింది ఇదే కదా. ఎక్స్ పాత్ ఇది కూడా డాట్ ఎక్స్ పాత్. ఇలాంటి ఏదైనా ఎలిమెంట్ ఇబ్బంది పెట్టినప్పుడు టైం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ వన్ టెస్ట్ రైట్. అవి రెండు ఐడికి బాగానే ఫైన్ అయ్యి డబుల్ క్లిక్ ఓకే, రైట్ క్లిక్ ఓకే, ఓకే, డైనమిక్ క్లిక్, సింగిల్ క్లిక్ కూడా. సో ఏం తెలిసింది దీన్ని బట్టి, ఒకవేళ ఆ ఎలిమెంట్ చూడండి మనం ఇంతకుముందు మనం ఫైన్ చేసిన ఎక్స్పాత్ కూడా ఇక్కడ కరెక్ట్ అని చూపిస్తుంది, కానీ ఎలిమెంట్ ఫైన్ చేయట్లేదు. ఎందుకు సార్ అంటే దానికి ఎందుకంటే ఎవరు దానికి రీజన్ ఏం చెప్పలేరండి, దానివల్ల ఎలిమెంట్ ఫైన్ చేయట్లేదు, దట్స్ ఇట్ అంతే. మీకు ఇక్కడ చెక్ చేస్తే ఎలిమెంట్ ఫైన్ చేస్తుంది, బట్ స్క్రిప్ట్ రావట్లేదు. మరి దీనికి ఐడి కూడా ఉంది, ఐడి ఇండివిజువల్ ఐడియే ఉంది. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ వన్ కేమో డబుల్ క్లిక్ కేమో ఐడి వర్కౌట్ అయింది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఎందుకంటే ఏం చెప్పేది లేదు దానివల్ల. సో మీకు ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుందా, ఎలిమెంట్ ఫైన్ చేయట్లేదు, ఇంకా ఏదైనా మెథడ్స్ అట్లా ఏమైనా వస్తుందో చూసుకొని వాటిని బట్టి మూవ్ చేసుకుంటూ పోవాలి. క్లియరా? ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? అన్నీ అయిపోయినాయా? ఇంకోటి ఉన్నట్టున్నాయా? నేను చెప్పిన క్లిక్ అండ్ హోల్డ్, కాంటెక్స్ట్ క్లిక్, డబుల్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ బై పర్టికులర్ ప్లేస్, ఓకే, మూవ్ బై ఆఫ్సెట్, మూవ్ టు ఎలిమెంట్ చెప్పిన ఇందాకలా. ఓకేనా, ఎలిమెంట్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవటానికి. ఓకేనా, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చెప్తా ఎలా. ఇలా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద మూవ్ చేసి ఎలిమెంట్స్ ఫైండ్ చేయడం కూడా చూద్దాం. ఓకేనా, షల్ వి?